హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో బాత్రూమ్ డోర్ స్లైడింగ్ డోర్ ఎలా బిగించాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ డోర్ ఎంట్రన్స్ అనమాట. ఇది కబోర్డ్ దగ్గర అక్కడ కబోర్డ్ వస్తుంది. ఇది లోపల సైడ్ బాత్రూమ్కి అయితే అలా దర్వాజా పెట్టారు. డోర్స్ అవుట్ సైడ్కి బెడ్రూమ్లోకి వచ్చేలాగా పెట్టారు. అయితే దీనికి మనం డోర్స్ పెడితే అడ్డం అవుతుంది అని చెప్పి స్లైడింగ్ డోర్ పెట్టుకుంటున్నారు. ఈ స్లైడింగ్ డోర్ ఎలా పెట్టాలి ఏంటనేది చూద్దాం. పైన ఈ విధంగా స్లైడింగ్ డోర్ ట్రాక్ బిగించుకోవాలన్నమాట. అయితే దీనికి మనం ఏంటంటే అల్యూమినియం స్లైడింగ్ డోర్ వీల్స్తో సెట్ చేస్తున్నాం అనమాట. అయితే అల్యూమినియం స్లైడింగ్ డోర్కి వచ్చేసరికి ప్లేట్లు ఇస్తారు. ఇలా ఆ ప్లేట్కి మనం ఏంటంటే ఎల్ టైప్లో ఒక యాంగిలర్ ఒకటి తయారు చేయించి పెట్టామన్నమాట. డోర్ వచ్చేసరికి డబ్ల్యూపీవీసీ డోర్ ఫ్రెండ్స్. అయితే డబ్ల్యూపీవీసీ డోర్స్కి స్క్రూస్ వేసి బిగిస్తే ఆగవు కాబట్టి ఏంటంటే బోల్ట్ ఫిట్టింగ్ ఇద్దామని చెప్పేసి ఈ విధంగా ఎల్ యాంగ్లేర్ ఒకటి తయారు చేయించి ఆ ఎల్ యాంగ్లేర్కి హోల్స్ వేయించి దానికి బోల్ట్ వేసి వీల్స్కి బిగించి చేద్దామని చెప్పి తయారు చేసామన్నమాట. అయితే ఈ విధంగా ఎల్ యాంగ్లేర్ తయారు చేయించుకొని బ్యాక్ సైడ్ సపోర్టింగ్కి ఇంకొక ప్లేట్ బిగించాలన్నమాట. ప్లేట్ బిగించి దీనికి కలిపి బోల్ట్ వేసి వాచర్ టైప్లో టైట్ చేసి బిగించాలన్నమాట. అయితే ఈ విధంగా బోల్ట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తయారు చేసిన యాంగ్లర్కి హోల్స్ వేసి బోల్ట్లు వేసుకొని బిగించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్ యాంగ్లర్ ఎలా తయారు చేయించామో. 2 సైడ్స్ ఇలా ఎల్ యాంగ్లర్ తయారు చేయించుకొని దానికి హోల్స్ వేసి బోల్ట్లు వేసి బిగించుకోవాలన్నమాట. ఈ విధంగా డోర్ తయారు చేయించుకుంటే కొద్ది స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మామూలు డోర్ అయితే స్క్రూస్ వేసి బిగించేయచ్చు. ఇది డబ్ల్యూపీవీసీ డోర్ కాబట్టి బోల్ట్లు వేస్తే బాగుంటుంది. ఈ విధంగా బోల్ట్ ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా బోల్ట్ ఫిట్టింగ్ ఎలా చేసామో. దీన్ని తీసుకెళ్ళి ట్రాక్ యొక్క వీల్స్కి బిగిస్తాం అన్నమాట. పైన వస్తాయి వీల్స్. దీనికి హ్యాండ్లు, ఇది డబ్ల్యూపీవీసీ డోర్ ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్లు, లాకు అన్నీ. ఇది స్లైడింగ్ డోర్ కాబట్టి దీనికి లింక్ లాక్ వస్తుంది అనమాట. మామూలు డోర్ అయితే మామూలు స్ట్రైట్ లాక్ బిగించుకోవచ్చు. ఇది లింక్ లాక్ వస్తుంది అనమాట, స్లైడింగ్ డోర్ కాబట్టి. ఈ విధంగా వేసుకొని చేసుకోవాలి. మొత్తం టవర్ బోల్ట్ అన్నీ వస్తాయి. ఎలా వస్తాయి ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, తెలుసుద్ది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే మీకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, డబ్ల్యూపీవీసీ డోర్కి ఎలాగా యాంగ్లర్ అనేది ఎలా సెట్ చేసామో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇందాక చూసిందేమో బ్యాక్ సైడ్. ఇది ట్రాక్ ఫ్రెండ్స్ పైన. దాన్ని వచ్చేసరికి డోర్ గైడ్ అని కూడా అంటారు. డోర్ గైడ్ వీల్స్ ఇవి. ఆ వీల్స్లో మనం ఎల్లాంగ్లర్కి పైన బోల్డ్లు వచ్చినాయి కదా, బోల్డ్లు వీల్స్లో కూర్చోబెట్టి టైట్ చేస్తాం అనమాట. టైట్ చేస్తే డోర్ రన్ అవుద్ది. వీల్స్ మీద కింద సపోర్ట్లో బిగించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకొని దానికి ఇలా టైట్ చేసుకోవాలన్నమాట. బోల్ట్ ఎక్కించుకొని టైట్ చేసుకుంటే టైట్గా ఉంటుంది. వీల్స్ అలా రన్ అవుతాయి అన్నమాట. ఎలా రన్ అవుద్ది ఏంటనేది అది కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. దాని కింద సపోర్ట్, డోర్ అటు ఇటు వెళ్ళిపోకుండా సపోర్టర్లు బిగించుకోవాలి కింద పక్క. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా బిగించాము. ఇదన్నమాట. టవర్ బోల్ట్ కూడా బిగించుకోవాలి. బిగించుకుంటే పైనుంచి టవర్ బోల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ సపోర్టర్లు అనమాట. ఈ విధంగా ఉంటాయి సపోర్టర్లు అంటే డోరు మనకి సైడ్కి వచ్చేయకుండా సపోర్టింగ్ అనమాట. అది అవుట్ సైడ్ అంటే గుమ్మ యొక్క మండిగా ఉంటుంది కాబట్టి అవతలకి వెళ్తాయి. అవతలకి వచ్చేసరికి రాకుండా మనకి ఏంటంటే సపోర్టర్లు బిగిస్తారనమాట. చూసారు ఫ్రెండ్స్, డోర్ ఎలా రన్ అవుతుందో. అదనమాట ఇది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, అది టవర్ బోల్ట్ అలా వేసుకుంటే ఇంక డోరు సైడ్కి వెళ్దనమాట. లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏంటంటే బాత్రూంలోకి వచ్చిన వాళ్ళు అలా టవర్ బోల్ట్ వేసుకుంటారు. లాక్ కావాలంటే లాక్ కూడా వేసుకోవచ్చు అనమాట. లాక్ కూడా సెట్ చేసాం. ఇది లాక్ అనమాట. ఇది అది చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా పడిందో లింక్ లాక్. ఇక డోరు రన్ అవ్వదు అనమాట. అదనమాట ఫ్రెండ్స్. అది చూసారు కదా ఫ్రెండ్స్, స్లైడింగ్ డోర్ ఎలా బిగించాము ఏంటనేది. బాత్రూమ్ డోర్కి స్లైడింగ్ డోర్ అనమాట. ఇది వాళ్ళకి ఓపెన్ డోర్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లాకి అలా స్లైడింగ్ డోర్ అడిగారు. ఈ విధంగా బిగించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. డోర్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది, ఊడిపోవటం అలాంటివి ఏమి ఉండవు. స్టాండర్డ్గా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూసారుగా, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ మన డోర్ లాగానే ఉంటుంది చూడటానికి. 2 సైడ్ నుంచి లాక్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరన్నా కానీ బయట నుంచి లాక్ కావాలంటే లాక్ వేసుకోవచ్చు. అవుటర్స్ ఎవరో బాత్రూంలోకి వెళ్ళకుండా లాక్ కావాలంటే లాక్ అయినా వేసుకోవచ్చు. అదనమాట, వెళ్ళిపోద్ది అనమాట ఫ్రెండ్స్. అది చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. మీకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.